ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణ దేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. గురుని లక్షణమును తెలియజేయుచున్నారు. పరిపూర్ణమిదిగో ఇదిగో ఎరుకని చూపించిలేని ఎరుకను లేదంచెరిగించిన గురుడే సరి ఎరుకను నిల్పేటి గురుడు ఎందుకోయన్నా తద్బోధ నీకెందుకోయన్నా శరణన్న వారి మస్తకమందు చేయబెట్టి శరణన్న వారి మస్తకమందు చేయబెట్టి తిరముగాయరుకాను తీసివెయ్యని వాడు ఎందుకోయన్నా తద్బోధ నీకెందుకోయన్నా. ఓ శిష్యుడా, అచల పరిపూర్ణ పరబ్రహ్మమిది అనియు మూలము లేక తోచుచున్న ఎరుక ఇది అని ఎరింగించి అటు పిమ్మట గురు సూచన ద్వారా మూలము లేక తోచుచున్న ఎరుక ఎందునా లేదని ఎరింగించిన వాడే సద్గురువు. మూలము లేక తోచుచున్న ఎరుకను సత్యమని బోధించి దానిని నిలిపెడివాడు సద్గురువు ఎన్నటికీ కాడు. అటువంటి బాధ గురువుల బోధలను నీవు వినవద్దు. ఈ జనన మరణాది సంసార ప్రవాహమును దాటింపుదునని శరణజొచ్చిన శిష్యుని యందు అస్తమస్తక సంధానము గావించి నానాభ్రాంతులు కలిగించుచున్న ఎరుకను తీసివేయని గురువు వలన ప్రయోజనము లేదు. ఓ శిష్యుడా, ఈ ఏమీ లేని ఉత్తబట్ట బయలు అచల పరిపూర్ణ పరబ్రహ్మమిది అనియు మూలము లేక తోచుచున్న ఎరుకవ ఇది అని ఎరింగించి అటు పిమ్మట ఆ ఎరిగిన ఎరుకను గురుసూచన ద్వారా మూలము లేక తోచుచున్న ఎరుక ఎందును లేదని ఎరింగించిన వాడే సద్గురువు. మూలము లేక తోచుచున్న ఎరుకను సత్యమని బోధించి దానిని నిలిపెడివాడే సద్గురువు కానే కాదు. అటువంటి బాధ గురువుల బోధలను నీవు వినవద్దు. ఈ జనన మరణ సంసార ప్రవాహమును దాటింపుదునని శరణజొచ్చిన శిష్యుని యందు అస్తమస్తక సంధానము గావించి నానాభ్రాంతులు కలిగించుచున్న ఎరుకను తీసివేయని గురువు వలన ప్రయోజనమంటూ లేనే లేదు. ఇక్కడ వాస్తవమైన ఏ సత్యస్వరూపమైతే ఉన్నదో పరమాత్మ స్థితి, ఆ పరమాత్మ యొక్క స్థితిని పొందిన ఏ గురుడైతే ఉన్నాడో అటువంటి గురువుడే ఈ శిష్యుడకు ఆ పరమాత్మ స్థితిని తను పొందిన అనుభవపూర్వకముగా పొందిన దైవముని చూపించగలడు. అక్కడ ఆ మార్గాన్ని నడిపించి అక్కడికి చేర్చగలడు. ఇక్కడ మనకి లోకములో ఏదైనా సరే ఇక్కడ అనేక రకాల విద్యలు అనేది మనకి కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఈ అనేక రకాల విద్యలు ఉన్నప్పటికీ
ఒక విద్యలోనే అనేక రకాల మనకి ఆ విద్యను నేర్చుకున్న గురువులు ఉంటారు. ఆ విద్యలో అనేక రకాల ఒకే విద్యకు సంబంధించి అనేక మంది గురువులు ఉన్నప్పటికీ అక్కడ ఆ విద్యలో సారాంశాన్ని, ఆ విద్యలో యొక్క ఉన్నత తత్వం ఏదైతే ఉన్నదో అది తెలుసుకున్న గురువులు ఎక్కడో ఒక్కడో నూటికొకరే ఉంటారన్నమాట. అటువంటి వాళ్ళే ఆ విద్య యొక్క సారాంశాన్ని ఇది అని శిష్యుడకు బోధించి నేర్పించగలరు. లేక కొంత తెలుసుకొని కొంత ప్రయాణం చేసి ఇదే అనుకొని దానితోటి పాటు నేను గురువును అనుకొని ఆ గురుత్వాన్ని పొందాలని మమకారంతో కొంతమంది గురువులు ఎవరైనా శిష్యులు కానీ చేరినట్లయితే, శిష్యులు కానీ అనుసరించినట్లయితే వాళ్ళకి ఎంత మట్టికి ఉంటుంది ఆ బోధ అంటే, తను ఎంత మట్టికైతే నేర్చుకున్నాడో, ఎంత మట్టికైతే అనుభూతిని పొందాడో అంత మట్టికే చెప్పగలడు, అంత మట్టికే బోధించగలడు. కానీ వాస్తవమైన ఆ విద్యకు సంబంధించిన సారాంశాన్ని మొత్తాన్ని, ఆ విద్యకు సంబంధించిన ఇది అని ఇక అంతకన్నా లేదు అని దృఢత్వం చెందిన ఏ గురువు అయితే ఉన్నాడో అటువంటి వాడు ఈ శిష్యుడు కూడా అటువంటి స్థితిని చేర్చగలుగుతాడు. కాబట్టి మనము ఈ లోకములో కానీ ఈ ఆధ్యాత్మిక మార్గములో కానీ ఈ ఏదైనా సరే మనం ఎవరిని ఎంచుకోవాలి అంటే ఏ అచలతత్వాన్ని పొందిన మహనీయులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మనం ఎంచుకోవాలి తప్ప ఈ కొద్దిగా గ్రంథాలు చదివి కానీ కొంత ఏదైనా ప్రబోధం విని కానీ వినికిడితోటి ఇదే అని వాళ్ళ సొంత తెలివితేటలతోటి ఈ గ్రంథములో ఈ విధంగా ఉన్నది, ఈ గ్రంథానికి సంబంధించిన వాస్తవము ఇదే భగవంతుడు చెప్పిన సత్యము అని నమ్మి అంతమటికే అదే దైవము అని నమ్మి ఉన్న వాళ్ళు కూడా ప్రబోధం ఎంత మట్టికి చెయ్యగలుగుతారు అంటే వాళ్ళకు తెలిసిన మట్టికే చెయ్యగలుగుతారు, కానీ ఆ తర్వాత ఉన్నది లేదు అన్న విషయము వాళ్ళకే తెలియదు. కాబట్టి అందువల్లే గురువుని గుడ్డిగా నమ్మకూడదు అని మనకు ఒక సామెత ఉందన్నమాట. గుడ్డిగా గురువునంటూ నమ్మకూడదు అనే సామెత. మరి ఎందుకు గుడ్డిగా నమ్మకూడదు, ఏ విధంగా అంటే ఏదైనా సరే సత్య పదార్థాన్ని దర్శించిన గురువు యొక్క వాతావరణం, ఆ గురువు యొక్క ప్రబోధం, ఆ గురువు యొక్క మార్గం ఏ విధంగా ఉంటుంది అంటే ఏదైతే తను ప్రబోధించింది ఉన్నదో ఆ ప్రబోధించిన దాన్ని మనం విచారణ చేసి ఆ విచారణ ద్వారా మనము కూడా అటువంటి ప్రయాణం అంటూ మనం కానీ చేశాము అంటే అక్కడ ఆయన చెప్పింది మనం ప్రయాణం అదే పద్ధతి ప్రకారంగా ప్రయాణం చేసింది, ఆ చేసిన తర్వాత వచ్చిన అనుభవము ఏదైతే ఉన్నదో ఈ రెండు ఒకటిగానే ఉంటుంది. దాంట్లో ఎలాంటి వ్యత్యాసం అంటూ ఉండదు. అటువంటి యొక్క గురువు చెప్పిన బోధ ఏదైతే ఉన్నదో అది మన మార్గాన్ని దరిచేర్చుద్ది. లేక అక్కడ చెప్పింది ఒక విధంగా ఉండి ఆ చెప్పిన పద్ధతి ప్రకారంగా మనం ఆచరించి నడిచినప్పటికీ కూడా మనకు వచ్చిన అనుభవము అనేది వేరే రకంగా కానీ ఉన్నదంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా సత్యాన్ని దర్శించిన గురు ప్రబోధం కానే కాదు. కాబట్టి ఓ శిష్యుడా, ఇక్కడ లోకములో మనం ఈ దైవ మార్గములో అనేక లక్షల పద్ధతుల ద్వారా ఈ దైవాన్ని కొలవటం అనేది జరుగుతూ ఉన్నది. దైవాన్ని చేరుకోవాలి అని కొలవటం అంటూ జరుగుతూ ఉన్నది. అనేక రకాలుగా మాది గొప్పది, మా విధానం గొప్పది, మా పద్ధతి గొప్పది అని అనుకొని వాదులాటలు కూడా అనేక రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ గొప్పదైనా సరే,
ఏ శాస్త్రాల్లో చెప్పినవి అయినా సరే, ఈ ఎన్ని తెలుసుకున్నా సరే, వాస్తవకంగా తెలుసుకున్నది ఏంటిదంటే, ఈ తెలుసుకున్నవన్నీ కూడా, ఈ తెలుసుకున్నవన్నీ బోధించినప్పటికీ కూడా ఈ బోధించింది ఉండదు, ఈ తెలుసుకునేది ఉండదు, ఈ శాస్త్రము కూడా ఉండదు. ఈ నిజము అని మరి నమ్మేటప్పుడు ఇక నిజమేంటిది అంటే నిజాన్ని తెలుసుకునేది కాదు. ఈ తెలుసుకునేవన్నీ నిజం కాడకే మార్గాన్ని చూపెట్టేయే కానీ నిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో జ్ఞానంతో తెలుసుకునేది కానే కాదు. అది కేవలము అనుభవపూర్వకంగా అక్కడ స్థితిలో నిలబడటమే తప్ప జ్ఞానంగా మట్టికి జ్ఞానంతో కానీ తెలుసుకునేది ఎటువంటి పరిస్థితుల్లో కాదు. కాబట్టి ఈ ప్రపంచంలో సైన్స్ యొక్క విధానం ఎంతో డీప్గా వెళ్ళి వాళ్ళు ఎంతో సూక్ష్మమైన విషయాన్ని తెలుసుకుంటారు. కానీ చివరికి మళ్ళీ వచ్చి ఎక్కడుంటారు అంటే ఈ శరీరంతో నేను తెలుసుకున్నాను అనుకుంటాడు, మళ్ళీ శరీరంలోకే వస్తాడు. ఈ వాస్తవమైన సత్యాన్ని తెలుసుకునే యొక్క విధానం ఏ విధంగా ఉంటుందంటే, ఏదైతే కనపడే ఈ స్థూల ప్రపంచం ఏదైతే ఉన్నదో ఈ స్థూల ప్రపంచానికి ఆధారమైంది కనపడకుండా అవ్యక్త రూపకంగా ఉండి నిరాకారంగా ఉండే యొక్క స్వరూపమే ఈ స్థూల ప్రపంచానికి ఆధారమయ్యింది అన్నమాట. మరి అటువంటి ఈ సూక్ష్మంగా కూడా అవ్యక్తంగా కనపడకుండా గోచరించకుండా మనసుకే కూడా అందకుండా అతి సూక్ష్మంగా ఉండే అవ్యక్త రూపకాన్ని చెందాలి. ఆ అవ్యక్త రూపకమే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపము అన్నప్పుడు ఏ విధంగా తత్వాన్ని మనం చెందాలి, ఏ విధంగా తత్వాన్ని మనం పొందాలి అంటే ఈ ఏదైతే ఆకారమే నిజం అనుకుంటూ ఉన్నాం కాబట్టి, అంటే ఈ శరీరమే నిజము అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ శరీరం కాడ్నుంచి ఆ అవ్యక్త రూపకం కాడికి క్రమేపీ ఈ స్థూలం నుంచి సూక్ష్మానికి, ఈ సూక్ష్మాన్నించి ఇంకా సూక్ష్మానికి, అట్లా స్థూలం నుంచి సూక్ష్మం అంటే ఏదైతే ఉన్నదో ఈ మనస్సు యొక్క చర్యలు, ఈ మనస్సు యొక్క రూపకానికి చెందటం, ఆ మనస్సు నుంచి ఆ మనస్సు ఎక్కడ తయారవుతూ ఉన్నదో ఆ తయారయ్యే జ్ఞాన రూపకం కాడక చేరటం, ఆ జ్ఞానం అనే గుర్తెరిగే యొక్క జ్ఞానం అనేది కూడా ఎక్కడి నుంచి తయారవుతుందో అని అక్కడికి చేరటం, అట్లా క్రమేపీ సూక్ష్మరూపకంగా చెందుకుంటా పోయి ఆ నిరాకార స్వరూపంగా పోయి నిలబడగలిగిన వాడే ఇక్కడ వాస్తవమైన పరిపూర్ణ గురుడు, పరిపూర్ణ తత్వాన్ని తెలిసినవాడు. కాబట్టి ఇక్కడ శిష్యుడు కూడా ఆ పద్ధతిలో తెలుసుకోవటం, ఇక్కడ విద్య అంటే కేవలం జ్ఞానంతో తెలుసుకున్నది ఏది కూడా నిలబడదు. ఈ తీరుగా అనుభవపూర్వకంగా రూపాంతరము చెందుకుంటా ఆ సూక్ష్మరూపకం కాడగ నిరాకారంగా అవ్యక్త రూపకం కాడగబోయి నిలబడ్డప్పుడే ఇక్కడ వాస్తవమైన పరమాత్మ యొక్క స్థితి తనకి గోచరమయ్యేది, అనుభవానికి అందేది. అప్పుడు మరి ఈ స్థూల ప్రపంచం అనేది లేదా, ఈ స్థూల ప్రపంచం అనేది లేదా, మరి నిరాకార స్వరూపంగా ఉంటే ఈ స్థూల శరీరం ఉన్నంతసేపు ఈ స్థూల ప్రపంచము లేదా అంటే తప్పనిసరిగా ఉంది. ఏ విధంగా ఉన్నది ఈ స్థూల ప్రపంచం? ఆ అవ్యక్త రూపం చెందక తలకి ఎట్లా ఉండేది అంటే, ఆ అవ్యక్తం అంటే తెలియకుండా, ఆ అవ్యక్తం అనేది ఎక్కడుందో సంగతి కూడా గోచరించకుండా ఈ కనపడే ఈ స్థూల శరీరమే నిజము అనుకొని ఈ శరీరం కానించి తయారయ్యే ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో, ఈ గుర్తెరిగే యొక్క తెలివి ఏదైతే ఉన్నదో ఆ తెలివి కానించి ఈ బయట ప్రపంచానికి వెళ్ళిపోవటమే తెలుసు. అంటే శరీరముతోటి సమస్త కార్యకలాపాలు ఈ లోకములో కనపడే అనేకత్వం కానీ ఈ నామారూప క్రియలు అంటే పేరు ఒక రూపకం, దానికి సంబంధించిన క్రియ ఏదైతే ఉందో అంతమట్టికే ఈ ఇక్కడి నుంచి తెలుసు. అంతకుముందు ఇప్పుడు ఆ నిరాకారంగా అవ్యక్త రూపకం కాడ నిలబడ్డప్పుడు ఆ అవ్యక్త రూపకంతో ఆధారంతో ఇది ఉన్నది అన్న విషయం
అప్పుడు తనకు అవగాహన అయినప్పుడు ఆ అవ్యక్తం కానించే ఈ సమస్తం మొత్తం కూడా ఇమిడి ఉన్నది అన్న విషయంతో ఈ సమస్తం మొత్తం నడుస్తూ ఉంటుంది. తన కార్యకలాపాలన్నీ ఈ శరీరం ఉన్నప్పటికీ కూడా ఈ శరీరం కానించి వెళ్ళిన భావన ఏదైతే ఉన్నదో అదే భావన అనేది నశించిపోయి అవ్యక్త రూపకంగా మారిపోయి అవ్యక్త రూపము నుంచి ఈ ప్రపంచం తను కానీ తనతోడు కూడుకునే ప్రపంచం మొత్తం కూడా అవ్యక్త రూపకంగానే ఉంది, కానీ వ్యక్తమైన రూపకం అంటూ ప్రత్యేకత లేదు. అంటే ఏదైతే ఈ సముద్రములో లేచినా అలా అది ఎంత ఎత్తున లేచినా ఎంత పెద్దది లేచినా దాంట్లో ఎన్ని బుడగలు వచ్చినా మళ్ళీ తిరిగి అది సముద్రం యొక్క నీరే, సముద్రం యొక్క నీరే కానీ అలా ప్రత్యేకత అంటూ లేదు. అదేవిధంగా ఈ వ్యక్తమైన ప్రపంచం మొత్తం కూడా ఏది కూడా అవ్యక్త రూపకంగా ఉన్న పరమాత్మే కానీ వేరేది లేనే లేదు. అటువంటి అనుభవము ఏదైతే ఉన్నదో అది దృఢపడ్డాక ఆ అవ్యక్తం నుంచే ఈ సమస్తం ఉందన్న స్థితిలో నిలబడ్డప్పుడు ఆ శిష్యుడు ఇక ఈ దేహాకారంగా ఉన్నప్పటికీ కూడా కాగితాలు మన ఒక ఇంతెత్తున ఒక 2 గజాలు 6 అడుగుల ఎత్తున పేర్చి మడతలు పెట్టి కాగితాలు మొత్తం అది కానీ తగలబెట్టినట్లయితే అది ఏ విధంగా ఉంటాయి అంటే ఆ కాగితాలు మొత్తం కూడా మడతలు పెట్టినవి అన్నీ ఏమీ చెక్కు చెదరకుండా ఉన్నట్టే ఉంటాయి తగలబడ్డాక. కానీ అది కదిలించితే అది మొత్తం కూడా బూడిదిగా ఉంటుందన్నమాట. కనపడే ఆకారం మట్టుకే కాగితాలుగానే మడతబెట్టి మడతలుగానే ఉంటాయి, కానీ తర్వాత కాలిన తర్వాత కదిలిస్తే బూడిదైపోతాయి. అదేవిధంగా ఈ శరీరము తత్వాన్ని పొందిన మహనీయుడు ఈ శరీరము ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా కాలిన కాగితం వల్లే ఆకారంగా ఉంటాడే కానీ ఎప్పుడూ నిరాకారంగానే ఉంటాడు, నిరాకారంలోనే ఉంటాడు. మనకు కనపడేదానికే ఆకారం కానీ తను ఎప్పుడు కూడా నిరాకార రూపకం అయ్యే ఉంటాడు. అందువల్ల దీని ఉండి కూడా లేని యొక్క స్థితిగానే తను ఉంటాడు. ఆ విధంగా తను మొత్తం చేసి చేయనోడుగానే ఉంటాడు. అది ఇక్కడ పరిపూర్ణతత్వం తెలుసుకున్న గురుడు యొక్క లక్షణము ఆ విధంగా ఉంటుంది అన్నమాట. అందువల్ల ఇక అది కాకుండా ఈ శరీరమే నేను అనుకునే ఈ జ్ఞానంతో దీనితోటి తెలుసుకున్న జ్ఞానంతో శాస్త్రాలు చదివి కానీ ఆ శాస్త్రాలకు సంబంధించిన వివరణ ఇచ్చే ఏ గురువులైతే ఉంటారో వాళ్ళు సంపూర్తిగా అచల పరిపూర్ణాన్ని పొందకుండా ఉండే గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అచలం యొక్క స్థితిని ఈ నిరాకారం అవ్యక్తంగా ఉన్న రూపకాన్ని చేర్చేదానికి వీలు పడనే పడదు. అక్కడికి చేరకపోతే ఉండే పరిస్థితి ఏంటంటే మళ్ళీ జనన మరణం అనేది తప్పదు ఎవరికైనా. జనన మరణాలంటూ తప్పించుకోవాలి అంటే ఈ ఉండంగానే శరీరం ఉండంగానే ఏ అవ్యక్త రూపకంగా ఏ జననం అంటూ లేకుండా మరణం అంటూ లేకుండా ఈ పుట్టుక అనేది ఎక్కడికైతే పోయి ఆగిపోతుందో ఈ మరణం అనేది ఎక్కడికి పోయి అంటూ ఆగుద్దో ఎక్కడి నుంచి ఈ జనన మరణాలు అనేది తయారవుతూ ఉన్నాయో ఈ మరణం కూడా కనీసం తయారైంది మరణించడమే తప్ప లేకపోతే మరణం అనేది కూడా లేదు. ఈ పుట్టుకనేది దానికే స్వయంగా కల్పించుకు పుట్టిందే కానీ వాస్తవంగా ఏది ఆధారం అంటూ లేదు ఈ పుట్టక్కే. అలానేది తనకు తానే లేచింది కానీ వాస్తవంగా ఎవరు కింద నుంచి పైకి లేపలేదు. తనకు తానుగానే అలగా లేచింది, తనకు తానుగానే సముద్రంలో కలిసినట్లుగానే ఈ పుట్టుకనేది తనకు తానుగానే పుట్టింది, తనకు తానుగానే పోయింది. ఈ పుట్టక ముందుండ సహజంగా అవ్యక్త రూపకం పరమాత్మ ఎప్పుడూ అట్లానే ఉన్నాడు. కాబట్టి అటువంటి స్థితి పొందిన వాళ్లే తప్ప ఈ జనన మరణంలో నుంచి తప్పించుకునేది వేరే ఇంకా ఎవరు సాధ్యం కానే కాదు. అటువంటి స్థితి తెలుసుకున్న వాళ్ళే ఇక్కడ గురుని స్వరూపము, గురుడు యొక్క స్వరూపము, పరిపూర్ణతత్వం పొందిన మహనీయులు. అదే ఇక్కడ గురు లక్షణము అంటే. ఓం తత్సత్.